రైట్ విష్ణు గారు చెప్పండి. ఈ జనసేన ఇష్యూ కానీ పోలీసుల మీద రెడ్ బుక్ వాళ్ళ జోలికి వెళ్తా రెడ్ బుక్ పోలీసుల మీద వెళ్తా ఉంది. వీటన్నిటి మీద ఇప్పుడు మీ కామెంట్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కూడా మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద కానీ అఘాయిత్యాల మీద కానీ అలాగే సొంత పార్టీలో వ్యక్తులు మహిళల పట్ల వ్యవహరించినటువంటి తీరు మీద కానీ ఈ రెండు పార్టీలు కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమి రెండు పార్టీలు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ప్రజలకి చెప్పేటప్పుడు మాత్రం రకరకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వస్తే ఆ రోజే ఖతం అది ఇది అని చెప్పాడు. ఇది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ మహిళల పట్ల వారి రెండు పార్టీలు కూడా ఒక ఫర్మ్ స్టాండ్ అనేది తీసుకోదు. ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆ విషయాన్ని సీరియస్గా తీసుకుంటే ప్రజలకు ఉన్న వాస్తవాలు తెలుస్తాయని చెప్పాను. అలాగే ఇందాక కాలర్ ప్రస్తావించినట్టు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళన్నీ కూడా సీరియల్గా నడుస్తూ ఉన్నాయి కార్యక్రమాలన్నీ కూడా. మరి అధినేత ఎందుకునో సీరియస్గా స్పందించినట్టుగా కనపడలేదు. ఈ సందర్భంలో పోలీసు వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు, వీళ్ళ జోలికి వెళ్తే ఏమవుతుంది ఏంటి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళని తీసుకుపోయి వీఆర్లో పెట్టడము రిజర్వ్లో పెట్టడము ఇప్పుడు ఉన్నటువంటి సంఖ్య చూస్తే మనకి బోల్డంతమంది వీఆర్లో పని లేకుండా కూడా పక్కన ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. శాంతి భద్రతలు సంపూర్ణంగా ఉండాలి అంటే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ పనిచేసినప్పటికీ కూడా ఇంకా సరిపోతాయా లేదా, జనాలు సరిపోతారు, పోలీస్ యంత్రాంగం సరిపోతుందా లేదా అని ఒక ఆలోచన ఉన్నటువంటి తరుణంలో ఇంత ఫోర్స్ని పక్కన పెట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో మనం చూసాం ఈ 7 నెలల కాలంలో అత్యాచారాలు కానీ దొంగతనాలు కానీ లేకపోతే సైబర్ నేరాలు కానీ లేకపోతే రోడ్డు సంబంధించినటువంటి యాక్సిడెంట్లు కానీ అనేక జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. దీని మీద వారు ఏమనుకుంటున్నారంటే ఏదో నడిచిపోతుంది, మనం కక్ష సాధిస్తున్నాము, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాము అని చెప్పని ఆలోచన తప్ప పోలీసు డిసిప్లిన్ కలిగినటువంటి ఫోర్స్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలని లేదు. నిన్న చిన్న ఉదాహరణ చెప్తాను. విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఫోన్ చేసి నానా దుర్భాషలు మాట్లాడితే ఆయన సడన్గా స్విచ్ ఆఫ్ చేసి విధుల నుంచి పక్కకి వెళ్ళిపోయాడు, సెలవు పెట్టేసి వెళ్ళిపోయాడు. 15 రోజులు సెలవు అని చెప్పాను. ఎందుకంటే ఆ విధమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. పోలీసు యంత్రాంగం మీద గతంలో పనిచేసినటువంటి వాళ్ళ మీదేమో ఒక రకంగాను ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారి మీదనేమో దౌర్జన్యము జులుము ప్రదర్శించి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకునే విధంగా పోలీసు వ్యవస్థని ఆ రకమైనటువంటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే అధినేత చంద్రబాబు నాయుడు గారే గంటకు పరిపాలన సక్రమంగా నిర్వహించట్లేదు. ఆయన గతంలో మనసులో మాట అని చెప్పిన ఒక పుస్తకం రాసుకున్నారు. ఆ మనసులో మాట ఆ రోజు రాసినటువంటివన్నీ కూడా ఈరోజు కార్యరూపం జరుగుతున్నాయి. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం పట్ల రెవెన్యూ యంత్రాంగం పట్ల ఏ రకమైనటువంటి భావనలో ఉన్నాడో ఆయన అన్నీ కూడా రాశాడు అక్కడ అందులో. అలాగే ఈ ఢిల్లీలో జరిగినటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితిని పోల్చి ఆయన మాట్లాడాడు. ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన పోల్చి విష్ణు గారు దాని మీద మళ్ళీ అడుగుదాం. ఇప్పుడు కిరణ్ రాయల్ ఇష్యూలో చూడండి, మహిళ ఆవిడని బెదిరిస్తున్నట్టుగా ఇవాళ వార్త వచ్చింది. అలా బెదిరిస్తుంటే కూడా ఎదురు కేసు పెట్టారంట. ఆవిడ వెనకాల ఎవరున్నారో చెప్పాలని చెప్పి కేసు పెట్టారని లేదా కంప్లైంట్ చేశారని అంటున్నారు. ఈ పరిస్థితి ఏంటి? ఎదురు కేసులు పెడతారా మహిళల మీద కూడా? ఈ లెక్కన పెట్టే అవకాశం ఉందా? అంటే ఏం లేదు సార్, వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ గురించి జరిగినటువంటి వాస్తవాలు, డబ్బులు తీసుకుని లేకపోతే ఏ రకంగా వాడుకుని వదిలేశారు, ఏ రకంగా 1.5 కోటి డబ్బులు తీసుకుని ఏ రకంగా చేశారో ఇదే వాళ్ళ యొక్క నైజం ఏంటనేది స్పష్టంగా కనపడతా ఉంది. దీని మీద పోలీస్ యంత్రాంగం ఏంటంటే ఒక కంప్లైంట్ వాళ్ళ దగ్గర కూడా తీసుకుని మీ మీద కూడా కంప్లైంట్ వచ్చిందంటే విచారిస్తామనేటప్పటికల్లా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి వ్యక్తి కొంచెం మానసికంగా కొంచెం వెనకడుగు వేస్తాడు. ఎందుకంటే నా మీద కూడా కంప్లైంట్ భయపడతారని చెప్పండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పదే ఆయన మాట్లాడేటటువంటి మాట ఏంటంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద కూడా పోలీస్ యంత్రాంగం కంప్లైంట్ తీసుకుని భయపెడుతోంది, ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తామని చెప్పి బెదిరించడం ఏంటండి?
పోలీసులు చేయాల్సిందేంటి, ఎవరు తప్పు చేశారు, ఎవరు వ్యవహారం ఏంటి తేల్చాల్సినటువంటి వాళ్ళు ముద్దాయిని కంప్లైంట్ దారిని ఇద్దరిని కూడా ఒక రకంగా చూసి వాళ్ళిద్దరిని కూడా ఏదో రాజీ చేసుకోమన్నట్టుగా వీళ్ళు దారి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం చేస్తుంది. ఇది మహిళల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీలో అనేక సంవత్సరాలుగా ఉండొచ్చు, పనిచేయచ్చు కానీ ఇంత మహిళ ఇంత అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సందర్భంలో దాని మీద సైలెంట్గా ఉండి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పడం ఏంటండి? పరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎన్నెన్నో ఉపన్యాసాలు ఇచ్చారు మహిళల గురించి, మహిళలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారని చెప్పని, మాయమైపోయారని చెప్పని, లేదంటే ఊరుకోమని చెప్పని, తాట తీస్తామని చెప్పినటువంటి పార్టీ ఈరోజు ఇంత ఘోరం జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే, ఒకటే కాదు, ఒక సంఘటనే కాదు, ఆఖరికి పిఠాపురంలో కూడా జరిగినటువంటి రేపులో కూడా ఆయన నిర్లిప్తంగా వ్యవహరించారు. వాళ్ళు చూడలేదు, పట్టించుకోలేదు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ విధానము కూటమి ప్రభుత్వం యొక్క మహిళల పట్ల వారు వ్యవహరిస్తున్నటువంటి పాలసీ కింద తీసుకోవాల్సినటువంటి ప్రజలందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, స్పష్టంగా కనపడతా ఉంది. స్ట్రింజెంట్ యాక్షన్ లేదు. కరెక్ట్. తిరుమల లడ్డు గురించి కూడా కామెంట్ చేస్తారా? ఇందాక కృష్ణరాజు గారు చాలా క్లియర్గా చెప్పారు. సార్ ఇప్పుడు తిరుమల లడ్డూది ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. సరైన సమాధానాలు రానందుకు నలుగురిని అరెస్ట్ చేశారండి. ఏం సరైన సమాధానాలు? మేము స్పష్టంగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది దేనికి అంటే చంద్రబాబు నాయుడు గారు, ఈఓ గారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా హయాంలో తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్తున్నారు, అది అబద్ధము ఇది అని స్పష్టంగా సుప్రీంకోర్టు తలుపు తట్టాము. దానికి సిట్ వేస్తూ ఉన్నారు. సిట్తో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా యాడ్ చేయడం మూలంగా ఏదో జరిగిపోయింది, ఏదో కొంతమందిని అరెస్ట్ చేయడం మూలంగా నిజంగా కల్తీ జరిగిందని చెప్పిన ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళడం కోసం మాత్రమే ఈ నలుగురిని అరెస్ట్ చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అరెస్ట్ కల్తీ కలిసిందా, ఎవరికి ఎక్కడి నుంచి వచ్చింది, నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ లడ్డూలో వచ్చిందని చెప్పకుండా ఊరినే నలుగురిని అరెస్ట్ చేశారండి. నలుగురిని ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళు సరైనటువంటి సమాధానాలు చెప్పనందుకు అరెస్ట్ చేసి లడ్డూలో కల్తీ జరిగిన దాంట్లో అరెస్ట్ చేసినట్టుగా ప్రజలకి ఒక తప్పుడు సంకేతం పంపించాలి, భక్తులకి ఒక తప్పుడు సంకేతం పంపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పష్టంగా ఇప్పటికైనా అడుగుతూ ఉన్నాం, సిబిఐని అడుగుతూ ఉన్నాం, లేకపోతే సిట్ని అడుగుతూ ఉన్నాం. మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటి, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఏంటి, దానికి అనుగుణంగా పనిచేయాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలను లేకపోతే భక్తులను మభ్య పెట్టడానికి చేసేటటువంటి కార్యక్రమం కనపడతా ఉంది. మంచి పాయింట్లు తీసుకొచ్చారు కృష్ణ గారు. ఇప్పుడు ఇంతకీ జంతు కొవ్వు కలిసిందా లేదా అన్న దాని మీద ఎక్కడ సిబిఐ కానీ లేదా స్టేట్కు సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కడ ఏం చెప్పలేదు. చంద్రబాబు గారు చెప్పట్లేదు. చంద్రబాబు గారు ఆల్రెడీ మాట మార్చేశాడు. ఇంక ఇప్పుడు వీళ్ళు పైగా ఇప్పుడు సప్లై చేసేవాళ్ళు గతంలో కూడా సప్లై చేశారు కదా, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని తేడా లేకుండా. అప్పుడు రేటు తక్కువకి ఇచ్చారు, ఇప్పుడు రేటు తక్కువకి ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తప్పు జరిగితే ఎస్ చర్య తీసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ జంతు కొవ్వు అనే పదం వాడటం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారనేది కదా ఇప్పుడు ఆరోపణ. విష్ణు గారు సార్, మనకి ఎవరు డీలరో, ఎవరి దగ్గర తక్కువ కొంటారో, ఎవరు ఎక్కువ సప్లై చేస్తారో, ఎవరు ఏంటో అవన్నీ కూడా అప్పుడు ఈ సబ్జెక్టుకి అప్రస్తుతం సార్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మేము సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏంటంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జంతు కొవ్వు కలిసిందని మా టైంలో కలిసిందని చెప్పారు, అది అబద్ధము, దీన్ని నిరూపించాలి అని చెప్పనే మేము కోర్టుకు వెళ్ళాము. వెళ్ళినటువంటి సందర్భంలో సిబిఐతో పాటు ఈ సిట్ కలుషితం చేసేస్తుంది సిబిఐని కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఈ లడ్డూలో కీలకమైన పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఓన్లీ సిబిఐకి ఇచ్చేస్తే సరిపోయేదానికి రాష్ట్ర పోలీసులు కూడా ఎందుకు పెట్టారనే దానికి అర్థం కనపట్లేదు. రాష్ట్ర పోలీసులు పెట్టడం మూలంగా అసలు ఈ వ్యవస్థ అంతా కూడా కల్తీ అయిపోయింది. కల్తీ లడ్డు పోయి ఈ వ్యవస్థ సిట్లో రావాల్సినటువంటి అంతా కల్తీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కల్తీ జరగలేదు బాబు, వాస్తవాలు వెలుగు తీయండి అని చెప్పి మనం చెప్తా ఉంటే ఆ తీర్పుని ఆ ప్రజలకు అందించాల్సినటువంటి సమాచారాన్ని రాష్ట్ర పోలీసుల్లో కొంతమంది అధికారుల్లో పెట్టి కల్తీ చేసేసి ప్రజల ముందు పెడతా ఉన్నారు. కాబట్టి ఇది స్పష్టంగా ఈ లడ్డూలో మనం ఒక విచారణ అనేది ప్రజలకి వాస్తవాలు చెప్పాలి అని చెప్పని ధైర్యంగా సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమానాలో జరగలేదు అని చెప్పని ధైర్యంగా మేము వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఈరోజు నలుగురిని అరెస్ట్ చేసి ఆడెవడో
అక్కడి నుంచి ఆ డీలర్ నుంచి ఈ డీలర్కి ఇదంతా తక్కువ ఇస్తున్నావు కాబట్టి కల్తీ జరిగింది చెప్పు అని అంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే అరెస్ట్ చేసి ప్రజల ముందు పెట్టి ఏదో కల్తీ జరిగిందని చెప్పి బిల్డప్ ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇవి అది సరైనటువంటి విధానం కాదు అని చెప్పని కూడా స్పష్టంగా చెప్పారు. రైట్. విష్ణు గారు అయితే చాలా క్లారిటీగా చెబుతున్నారు. జంతు కొవ్వు కల్తీ జరిగిందా లేదా అనేది పక్కన పెట్టి అసలు తేల్చకుండా సిట్టునే కల్తీ చేశారనే వ్యాఖ్య ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఇక